శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించింది నిపుణుల కమిటీ. శ్రీశైలం డ్యామ్ కు కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి అంటున్నారు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు. ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం డ్యామ్ కు ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు కన్నయ్య. 10వ నెంబర్ గేటు ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఇబ్బంది ఏమీ లేదు అంటున్నారు ఆయన. గేటు నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగా ఉంది. మరో 5 ఏళ్లకు రేడియల్ క్రస్ట్ గేట్లు కొత్తవి ఏర్పాటు చేయాలి అంటున్నారు. లేదంటే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది అని హెచ్చరిస్తున్నారు కన్నయ్య. రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని కూడా సూచిస్తున్నారు ఆయన. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించాలి అంటున్నారు. శ్రీశైలం డ్యామ్ ను నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు కన్నయ్య. మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తున్నాం. దానివల్ల గేట్ల ఆపరేషన్కి ఏం ప్రమాదం లేదు, కానీ కొన్ని రస్ట్ పట్టిన కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఇమీడియట్గా పెయింట్ కొట్టాల్సిన నెసెసిటీ ఉంది. ఇప్పటికీ 40 ఏళ్ళు పూర్తయింది గేటు. దీని లైఫ్ ఉండేది ఇంకా 5 ఏళ్ళే. కానీ ఇదే మరి బాగా మెయింటైన్ చేస్తే ఒక 60-70 ఏళ్ళు మనం చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు తుంగభద్ర అయిన 70 ఏళ్ళ వరకు కష్టపడి సేవ్ చేయొచ్చు. ఆ తర్వాత గేట్లు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గేట్లు రీప్లేస్ చేసేది కూడా కష్టమైన పని. దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయింటెనెన్స్కు చాలా అలొకేషన్ చేయాలని. లీకేజ్ అయ్యేది ఓన్లీ రబ్బర్ సీల్ అవుతుంది. అది మామూలు. మనం అలవబుల్కి 10% కూడా లేదు ఆ లీకేజీ. ఇప్పుడు అది దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మీరు ప్లంజ్ పూల్ కూడా డ్యామ్కు ముప్పు అని రాస్తున్నారు, అది కూడా తప్పే. ప్లంజ్ పూల్ వచ్చి పవర్ హౌస్లు రెండింటికి మధ్యలో జరుగుతుంది. డ్యామ్ నుంచి 60 మీటర్లు, డ్యామ్ లాస్ట్ పాయింట్ నుంచి 60 మీటర్లు బయట ప్లంజ్ పూల్ ఫార్మ్ అయింది. జంప్